సో ఐ స్టార్టెడ్ రికార్డింగ్ అండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యుయేషన్ లో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అశ్విని గారు. సో ఫైన్. సో యాక్సెప్ట్ చేసినందుకు, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఉండి కన్సల్టెన్సీస్ ఇవన్నీ తిరిగి ఇదంతా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం ఒకటి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈజీగా ఉంటుంది వాళ్ళకి చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. సో అందుకనే real time experience. Yes, Yeah. yes. You've been through all the process and we've been through all the problems and we crack it and we came here finally. Yes, అందుకనే దట్స్ వాట్ ఐ ఆస్క్డ్ యు అబౌట్ దిస్. సో ఎలా మీరు స్టార్ట్ చేశారు, యూకే ఎలా ప్రాసెస్ చేసుకున్నారు, అండ్ ఫస్ట్ యుఎస్ కి ట్రై చేశారు బట్ తర్వాత యూకే కి ఓకే అయింది. సో ఎలా స్టార్ట్ చేశారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? Yes, I'll start with my educational background, and I have finished masters in India, MCA in Guntur, and after that straight away I have started process for USA, and I took IELTS and GRE and everything, and finally I been started apply for the universities, and I got admissions in different universities. Finally, I have chosen Gannon University, which is in Pennsylvania State in USA. And after that, I have done the minimum things like need to pay some $200 or something. And I have booked the slot for visa and everything. But unfortunately, I didn't get the student visa. I think I have applied for more than 3 times, 4 or 5 times. And then completely I was depressed and disappointed, and I just leave it. I don't want USA. And then straight away, okay, anyhow, I have started and the documentation, and then I know the process and everything. And not only for me, it's happened to so many students in that intake. Okay. I don't know, is it true or false? Many people have been telling that it's a bit difficult to get the visa in this situation. Okay. So I just leave it. Yeah. ఎప్పుడు వెళ్ళారంటే మీరు, when you went UK? In UK 2020 Jan intake. Okay, recent 1.5 year. 1.5 year. Yes. Yes. 2020 జాన్ లో వెళ్ళారా? Yes. అసలు ఆల్మోస్ట్ అంటే ఇంకా తర్వాత కోవిడ్ సిచ్యువేషన్ అబౌట్ టు స్టార్ట్. Yes. ఓకే ఓకే. సో చాలా లక్కీ అయితే మీరు. కరెక్ట్ గా 2 months. Lucky. Yeah. Yeah, lucky and unlucky both. I faced both. I got the visa and I reached UK. That is a lucky. And after that ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి అంత ఈజీ కాదు కదా. జాబ్స్ ఉండాలి, అకామిడేషన్ ఫైన్ చేయాలి, పార్ట్ టైం జాబ్స్ చూసుకోవాలి, ట్యూషన్ ఫీజ్ అండ్ ఎవ్రీథింగ్. We spend lots of money for the process and everything. And after that ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమన్నా జాబ్స్ చూస్తూ మనం సర్వైవ్ అవ్వడానికన్నా ఎర్న్ చేస్తే బెటర్, మళ్ళీ పేరెంట్స్ కి బర్డెన్ అవ్వకుండా. ఆల్రెడీ వాళ్ళు చాలా మనీ స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడకి వచ్చిన తర్వాత అంత హై రేంజ్ లోనే ఉంటుంది. మనకి ఇండియాలో లాగా కాదు. ఇండియాలో 2-3,000 పెడితే మనకి అకామిడేషన్, ఫుడ్ అంతా అయిపోతుంది. అరౌండ్ ఓకే 10,000 వేసుకోండి. ఇక్కడ అట్లా కాదు, 5,000 సరిపోతుంది. ఎస్, ఇక్కడ అట్లా కాదు. పౌండ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అకామిడేషన్ ఇంకా షేరింగ్ లో ఉండడం, పార్ట్ టైం జాబ్స్ కి వెళ్ళడం, అండ్ వెరీ బ్యాడ్ పాండమిక్ సిచ్యువేషన్. ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్, షాప్స్ అన్ని ఎవ్రీథింగ్ క్లోజ్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేయకుంటే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఇంటి దగ్గర నుంచి వాళ్ళు 1 lakh పంపించినా, 50,000 పంపించినా అవి జస్ట్ అకామిడేషన్, ఫుడ్ కే సరిపోతుంది. మనం ట్రావెల్ చేయాలి, యూనివర్సిటీస్ కి వెళ్ళాలి, మనకి కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో I've been started to find a job. Everything is closed. It's very hard to get a job. But luckily, I got job as a receptionist in small office. But after exactly 28 days, it was closed. Okay, COVID. Then
I've been searching for job. I went to small shops. ఇండియాలో మనం బడ్డీ కొట్లు అంటాం చూడండి, అలాంటి షాప్స్ కి కూడా ఇక్కడ యూకేలో అంత చిన్న షాప్స్ కి కూడా వెళ్ళి రెజ్యూమే డ్రాప్ చేసి, కాంటాక్ట్ డ్రాప్ చేసి, మీ దగ్గర ఏ వేకెన్సీ ఉన్నా, మీ దగ్గర కాకుండా మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎక్కడ ఏ వేకెన్సీ ఉన్నా, ఎంత హార్డ్ జాబ్ అయినా, ఎట్లాంటి జాబ్ అయినా ప్లీజ్ పింక్ చేయండి అని చెప్పి డీటెయిల్స్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాము. ఎవరు కూడా లేదు వెళ్ళండి అని ఏం అనలేదు. ఓకే అండి, వీ విల్ లెట్ యు నో అని చెప్తారు. అండ్ ఆఫ్టర్ దట్ పాండమిక్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ లాక్డౌన్ కూడా స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చింది యాజ్ ఎ లివ్ ఇన్ కేరర్. ఓకే, సో వెరీ గుడ్ సాలరీ. అండ్ ఇందాక నుంచి మీరు మాట్లాడుతుంటే అడుగుతుంది వాళ్ళేనా? అదే, షీ ఈస్ మై క్లయింట్. హాయ్, హలో, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. సే హలో. Hello. Hello, how are you? Yeah, he's asking how are you. Well, Yeah. getting there. Yeah, Okay. Getting there. good. Okay. So, okay, that You will be a public figure now. Everybody get to know about you in India. And she is very lovely. And actually, I'm working as a live-in carer. That means I have to look after clients 24 hours. Food preparation, medication, everything. But elder even parents. chala yes, like you know, I shouldn't say this. ఇండియాలో ఎవరైనా ఆయమ్మ జాబ్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, ఆయమ్మగా చేస్తున్నారు ఇప్పుడు, ఐఎమ్ ద ఆయమ్మ. But And then that is fine. Instead of that, and yes, and I'm just kidding, but it's very good job. It's very ప్రొటెక్షన్ ఉంటుంది. మనం ఒక్కరే స్టే చేస్తున్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది, ఎవరన్నా ఏమన్నా అంటారు, అట్లా ఉంటుంది కదా. ఇక్కడ ఫుల్ సెక్యూర్డ్. క్లయింట్ వాళ్ళ హౌస్ లోనే ఉంటాం మనం బయటకు వెళ్ళి అకామిడేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. మోర్ ఓవర్ మా కంపెనీ, నేను చేస్తున్న కంపెనీ నాకు గుడ్ సాలరీ ఇస్తారు. ఎవ్రీ వీక్ పే చేస్తారు. నేను అడగాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే అకౌంట్ కి పడిపోతుంది. అండ్ వాళ్ళు నాకు ఎక్స్ట్రా 20 pounds ఫుడ్ కి కూడా ఇస్తారు. దట్ ఈస్ ద వెరీ బెస్ట్ థింగ్. okay. Yeah. సో పార్ట్ టైం జాబ్స్ సెట్ చేసుకోవడం కూడా చాలా కష్టం. Yes. ఓకే, సో ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్ అంటే మీరు దేని ద్వారా వెళ్ళారా? IELTS ద్వారా వెళ్ళారా, GRE ద్వారా వెళ్ళారా, లేకపోతే ఎలా వెళ్ళారా? యూకే. యూకేకి IELTS GRE అసలు ఏం అవసరం లేదు. బట్ ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ లో 60%, మోర్ దెన్ 60% ఉండాలి. ఓవరాల్ గా ఒక 60% ఉంటే బెటర్, మంచి యూనివర్సిటీలో వస్తాయి. ఈ పర్సంటేజెస్ గురించి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ ఎగ్జాక్ట్లీ ఎంత పర్సంటేజ్ ఉండాలి అని. నాకు అరౌండ్ 83% ఉంది కాబట్టి ఈ డిస్కషన్ మాకు రాలేదు. జస్ట్ నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను, పర్సంటేజ్ ఈజ్ ఓకే అని చెప్పారు, కన్సల్టెన్సీ వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. బట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ అండ్ 10th class, దీస్ ఆర్ వెరీ మ్యాండేటరీ. ఆ పర్సంటేజ్ కనుక మనం మీట్ అయితే మనకు IELTS అవసరం లేదు. ఓకే, ఎంత ఖర్చు అయిందండి స్టార్టింగ్ లో మీరు రావడానికి కానీ, వీసా డ్రాప్ చేయడానికి, ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ యూకేలో ల్యాండ్ అవ్వడానికి ఎంత ఖర్చు అయింది? 20 lakhs అండి. 16 lakhs నా ట్యూషన్ ఫీ. అంటే మొత్తం మీరే పే చేయాలా ముందు, అంటే సెమిస్టర్ వైజ్ పే చేయాలి? లేదు, యాజ్ నాది టోటల్ ఫీజు 16 lakhs కదండి. 5 lakhs డిపాజిట్ పే చేసిన తర్వాతే మనకి క్యాష్ రిలీజ్ చేస్తారు. అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఆ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాతనే మనం వీసాకి వెళ్తాము. దట్ ఈస్ జస్ట్ డిపాజిట్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత 5 months లో సెకండ్ టర్మ్ ఫీజ్ పే చేయాలి. కానీ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, దిస్ ఈస్ మై సిచ్యువేషన్, సో ఐ కుడెంట్ ఏబుల్ టు పే ఎట్ ద మూమెంట్, అండ్ దే గేవ్ మీ సమ్ ఎక్స్ట్రా టైమ్ ఫర్ దాట్. సో ఫైనలీ నేను లాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ది 2020 కల్లా ఫీజ్ మొత్తం క్లియర్ చేశాను.
మనం ఫీజ్ క్లియర్ చేయకున్నా, అటెండెన్స్ లేకున్నా, ఇది కొంచెం మంచి యూనివర్సిటీస్ వాళ్ళు మనల్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తారు, మన స్పాన్సర్షిప్ ని క్యాన్సిల్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కి నా అడ్వైజ్ ఏంటంటే కంప్లీట్ గా పార్ట్ టైం జాబ్స్ మీదనే ఫోకస్ చేసి మన సబ్జెక్ట్ ఏంటి, మన కోర్స్ ఏంటి, అది అసలు కొంతమందికి తెలియదు అసలు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి అని వాళ్ళు క్లాసెస్ కి అటెండ్ అవ్వరు. ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ మీదే ఫోకస్ చేస్తారు, అసలు దాని మీదే వెళ్ళిపోతుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం పార్ట్ టైం జాబ్స్ మీద పెడుతున్న ఎఫర్ట్, దాని మీద పెడుతున్న టైం మీద అంతా మన కోర్స్ మీద పెడితే, మన కోర్స్ మన సబ్జెక్ట్ నేర్చుకుంటే లైఫ్ చాలా బాగుంటది. ఇక్కడ పర్ అవర్ £5, £6 అప్ టు £10 చేసుకునే బదులు మనం ఎంతవరకు అంటే ఫర్ సపోజ్ మన స్టూడెంట్ లిమిట్ 20 hours మాత్రమే చేయాలి. 20 hours మాత్రమే వర్క్ చేసి రెస్ట్ ఆఫ్ ది టైమ్ లో మనం స్టడీస్ మీద, కోర్స్ మీద కనుక టైం స్పెండ్ చేస్తే అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్, సబ్జెక్ట్, స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ ఫస్ట్ లాంగ్వేజ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యూనివర్సిటీలో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వటం. అండ్ ఇంకొక పాయింట్ చెప్దాం అనుకున్నాను. ఓకే, లెట్ మీ ఫినిష్ దిస్. యూనివర్సిటీ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ అవ్వడం. ఐ షుడెంట్ సే దట్ కంప్లీట్లీ అవాయిడ్ అవర్ ఇండియన్ ఏషియన్ పీపుల్. వాళ్ళు ఉండాలి, మనతో ఉండాలి, మనకు అన్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ముందే వచ్చున్నారు కాబట్టి. కానీ మైనస్ ఎక్కడొస్తుంది అంటే మనం కంప్లీట్లీ వాళ్ళతో స్టిక్ అయిపోయి ఉంటాం. బయటికి వెళ్ళడానికి, పక్క వాళ్ళతో, అదర్ కంట్రీ పీపుల్ తో కమ్యూనికేట్ అవ్వడానికి భయం, ఏమవుతుంది, వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అని. ఇక్కడ వెరీ సెక్యూర్డ్ అండి. మీకు బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా సస్పీషియస్ గా అనిపించింది, ఎవరన్నా మనల్ని ఏదైనా చేద్దామని అనిపించింది అంటే స్ట్రైట్ అవే మీరు కాల్ చేయొచ్చు, క్యాబ్స్ కి కాల్ చేయొచ్చు, వాళ్ళు వస్తారు, యాక్షన్ తీసుకుంటారు, అంతా బాగుంటుంది. ఆ భయం పోగొట్టుకొని అందరితో ఫ్రీగా కమ్యూనికేట్ అయితే ఆ కమ్యూనికేషన్స్ తెలుస్తుంది, హౌ టు సర్వైవ్ అని తెలుస్తుంది, సొసైటీ ఏంటి, అసలు ఇక్కడ ఎట్లా ఉంటారు, దేని మీద మనం ఫోకస్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఆ భయం పోగొట్టుకోకుండా మనం ఓన్లీ మన పీపుల్, తెలుగు వాళ్ళతోనే ఉందాం, తెలుగు వాళ్ళతోటే చూసుకుందాము, వాళ్ళనే మనం నమ్ముతాము అంటే మన కమ్యూనికేషన్ డెవలప్ అవ్వదు, మనకి ఏ విషయాలు తెలియవు. ఎస్. అండ్ పార్ట్ టైం జాబ్స్ మీద టైం స్పెండ్ చేయడం, మన వాళ్ళతోనే స్టిక్ అయి ఉండడం, ఈ కొన్ని వాటికి మనం చేంజ్ చేసుకుంటే లైఫ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ యూకే. సో అక్కడి నుంచి మళ్ళీ యుఎస్ ప్లాన్ చేశారు. ఎస్, finally. Yeah, I got the H1B visa, not the visa, లాటరీలో పిక్ అయ్యాను. సో ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు వీసా వస్తే ఐ గో టు యుఎస్ ఫ్రమ్ యూకే. ఓకే. అండ్ యూకే నుంచి యుఎస్ వెళ్ళడం ఈజీనా? It's easy, yeah. Because the main thing, we know the process and we learn some skills in UK because it's not Indian, so there is a chance to improve our skills and there are some more chance to focus on our career. Skill ante communication skill anedi very important. Yes, adi US aina gaani UK aina gaani anywhere else, even in India, we've been observing that if someone has 90% and another person has just 60 or 40 20%, but who will have the more skills, they'll get the jobs quickly. Obviously, percentage does not matter. Yes. Yes. That's the best example in that case. Yeah. Okay. Below students. So నేను చాలా below student. So but ఇప్పుడు మనము ఎలా ఉన్నాం మీకు తెలుసు అనుకుంటున్నాను. So yes. If you want to talk to somebody, we have to take an appointment. That is the big success, to be honest. మన పర్సన్ తో మాట్లాడి కొంచెం సేపు కూర్చుందాం, మాట్లాడదాం అని అనుకోకుండా ఒక అపాయింట్మెంట్ తీసుకొని పర్సన్ తో కమ్యూనికేట్ అవుతున్నాము అంటే ఈజ్ ఆల్రెడీ సక్సీడ్. థ్యాంక్ యూ. సో ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఈ యూకే నుంచి. ఇప్పుడున్న సిచ్యువేషన్ రావచ్చా ఇప్పుడు ఎవరన్నా రావాలి అనుకుంటే యూకేకి? అఫ్ కోర్స్, చాలా ఈజీ ఉంటుంది. బట్ ఏ ప్రాసెస్ యుఎస్ యూకే ఏదైనా సరే
ఫ్రాడ్ కాకుండా మనం జెన్యూన్ స్టూడెంట్ అయితే, ఫ్రాడ్ మీన్స్ ఇక్కడ వచ్చి ఇల్లీగల్ వాటితో వెళ్ళొద్దు. మెయిన్ థింగ్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీ ఇల్లీగల్ థింగ్స్. అండ్ ఇఫ్ యు ఆర్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, it's in UK is the very what would I say, good scope. Okay, UK na US, which one you pick? UK. మరి ఎందుకు US వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు మరి? US is my dream. I don't know how the life is in USA because I didn't go there. I don't know how would I say US is like this. Now I'm in UK. I know the UK, how the situation in UK. So what are the chances are in UK? So I can say that UK is the best. Okay. Yeah. Thank you for sharing information. So further గా స్టూడెంట్స్ UK కానీ US కానీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, so yes. You want to say anything? Yes, do the process correctly and the documentation and everything. And best thing, choose a very good university. Oh. That is the main thing. You are ready to spend a lots of money. If you spend on any fraud university, it would be waste of money, waste of time, everything. So choose a very good university. But మీరు చాలా మంచి విషయం చెప్పారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన వాళ్ళు అట్లా సెలెక్ట్ చేసుకోకపోవచ్చు. కాన్సెప్ట్ ఒకటే, ఏంటంటే స్టూడెంట్స్ ని అనకూడదండి. స్టూడెంట్స్ ఏంటంటే, ఇంక్లూడింగ్ మీ, వి ట్రస్ట్ కన్సల్టెన్సీస్ యాజ్ అ పేరెంట్. వాళ్ళు చూసుకుంటారు. లేదండి, లేదు, వాళ్ళు చూసుకుంటారు అని వదిలేస్తాము. ఫైనలీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఈ యూనివర్సిటీకి వస్తుంది ఓకే అప్లై చేసేస్తారు. మేము బ్లైండ్ గా కన్సల్టెన్సీని నమ్మేస్తాము. అది మీ తప్పు కదా, మీ మిస్టేక్. అది మా తప్పు. ఇప్పుడు అవునండి, మాకు తెలీదు అసలు బయట ఓల్డ్ తెలీదు, బయట ఏం తెలీదు. నేనేం చెప్తానంటే, నేను ఎవరికైనా చెప్పేటప్పుడు IELTS ప్రిపేర్ అవ్వండి. స్కోర్ తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మంచి యూనివర్సిటీ పిక్ చేసుకోవచ్చు. బట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే, IELTS తక్కువ వచ్చినా కానీ డబ్బులు పెట్టి నేను వెళ్తాను, UK వెళ్తే ల్యాండ్ అయితే చాలు, US వెళ్ళి ల్యాండ్ అయితే చాలు అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటి అంటే, US అయినా కానీ UK అయినా కానీ ఇక్కడ ఎట్లాగో చిన్న చిన్న కాలేజెస్, చిన్న చిన్న యూనివర్సిటీస్, ఎందుకు పెద్ద కాలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా అలాగే ఉంటాయి అనే విషయం ఆలోచించి డెసిషన్ తీసుకోమంట. స్టూడెంట్స్ కి తెలియదండి, కన్సల్టెన్సీ వాళ్ళు గైడ్ చేయాలి కదండి. వాళ్ళు టెంప్ట్ అవుతారు, వాళ్ళకి ఒక పిచ్ ఉంటుంది, ఐ వాంట్ టు గో అబ్రాడ్, ఏదైనా సరే ఐ వాంట్ టు గో అబ్రాడ్. వాళ్ళకి తెలీదు, అరే నువ్వు అబ్రాడ్ వెళ్తావు, అక్కడ నీ లైఫ్ లేకుండా అబ్రాడ్ వెళ్ళి ఏం చేస్తావు, దిస్ ఈస్ ద ప్రాసెస్ అని యూ షుడ్ ఎక్స్ప్లెయిన్. నాట్ ఓన్లీ యూ, కన్సల్టెన్సీ షుడ్ ఎక్స్ప్లెయిన్. సో యాక్చువల్లీ సూన్, వెరీ సూన్ ఆర్ లేటర్, బట్ నాకు ఐడియా ఉంది ఇది స్టార్ట్ చేయాలి అనే ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా చీటింగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ సెలెక్టింగ్ కాలేజెస్ ఇన్ అబ్రాడ్. అంటే ఆ కన్సల్టెన్సీస్ గురించి నేను మాట్లాడను, బట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం సో అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను ఆలోచన ఉంది, బట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది చెప్పలేను. బట్ ఇంకా చాలా ఉన్నాయి స్టార్ట్ చేయాల్సినవి. when you start that process, if you need any help from me, I would be ready to help you from my side. Sure. మీరు ఎలాగో US కూడా వెళ్తున్నారు కాబట్టి, సో ఆల్మోస్ట్ మీ ప్రాసెస్ అంతా చేస్తుంటారు కాబట్టి డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మన స్టూడెంట్స్ కి అప్డేట్ చేయొచ్చు. డెఫినెట్లీ. yes. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అశ్విని గారు.